ఇక హరి హరి నిగలతో ఇక హరి నిగలతో ఇక నిగల శ్రేయగలా ఇక శివ పార్వతులను నిగలతో ఇక శివ పార్వతులను స్నేహలా ఇక గంగలే గలుతూ ఇక గంగలేనిది బిడ్డ ఇక గడి ఉండలేము ఇక లక్కలు మేడలు ఇక నా అక్కమ కాలి ఇక కొక్కొండ పెళ్ళు ఇక గొల్ల పిల్లలు ఇక మచ్చమావురము ఇక మావురాలేళ్ళు ఇక మిగవాడ కనుక దుర్గా నీకు 10,000 కదనే 7 పాయల దుర్గమ్మ నీకు 10,000 కదనే ఇక ముందుగా పుట్టిన ముత్యాల కోసం నీకు 10,000 కదనే నాట్ల పుట్టిన కోసం కర్రె కోసం నీకు 10,000 శరణాలు కదలే నా మంత్రులు వాడే నా బావ నరసింహ నీకు 10,000 శరణాలు కదరా ఇక తుమ్మల్లట్లు తమ్మి పోతలింగా నీకు 10,000 శరణాలు కదరా తమ్మి వీరభద్ర నీకు 10,000 కదరా ఇక సుక్కల పర్వతము సూర్మాను ముందు కొమర వెళ్ళి మల్లు కోటి దండాలు తమ్మి ఇక గౌరన్నే పేటి గోపురాల కృష్ణ నీకు 10,000 శరణాలు కదరా ఇక సూర్యచంద్రులకు 10,000 శరణాలు బిడ్డ ఇక నా 7 రక్క జల్లెన్లకు 10,000 శరణాలు బిడ్డ ఇక సూర్యుడిని తీసి చుక్కబొట్టు పెడితే చంద్రుడిని తీసి నెల వంక గొప్ప బిడ్డ ఇక 33 కోట్ల ముని రాజులకు నా యొక్క 10,000 శరణాలు బిడ్డ 77 కోట్ల దేవతలకు నా యొక్క 10,000 శరణాలు ఇక సురా 30 కోట్ల దేవస్థానానికి నా యొక్క 10,000 శరణాలు బిడ్డ ఇక గంగరేణి చెట్టు ఘనమైన పూజ బిడ్డ ఊడల్ల వరకు ఘనమైన పూజ బిడ్డ ఇక సట్టేడు లోకాలు ఆగ్రహించవేలా అమ్మ భవాని ఇక నీకు 10,000 కదనే ఇక ఎగరేటి పచ్చుల్లా ఇక 10,000 శరణాలు ఇక పారేటి సీమల్లా ఇక 10,000 కదనే ఇక సురా 30 కోట్ల దేవస్థానానికి నా యొక్క 10,000 శరణాలు బిడ్డ ఆనందంగా అయిందిరా నాకు పూజ ఆనందంగా ఉంది నాకు నా చెల్లె నల్లవోసు ఆనందంగా ఉంది కానీ నా చెల్లె నల్లవోసు చుట్టూ కనరానికి అడ్డమల చేస్తున్నారు చూడు బిడ్డ నరులు చూడు బిడ్డ 4 దిక్కుల 4 దోడి నేను మాయం చేస్తా మళ్ళా నన్ను అనొద్దు నా కోవెల కూడా ఆనందంగా అయింది కొడుక నాకు చూడు బిడ్డ నాకు పూజ ఇచ్చిన వాళ్ళు నాకు చూడు బిడ్డ నాకున్నది ఎవరు పూజిస్తుండ్రో చూడు బిడ్డ బ్రహ్మని బ్రహ్మం గారి కొల్లు తేరినట్టు చూడు బిడ్డ ఈడికి ఊరిని గావించినట్టు పిల్ల జల్ల పాప వాడ మొగ ముచ్చ ముక్కు అందరినీ చల్లగా చూస్తారా అది కాలం మొళ్ళు నాటకుండా చూస్తారు చూడురా నా చెల్లెకి దీపం పెట్టనీకి వస్తాను అట్లా అంటున్నారు అది 8 గంటలది 7 తెరలు చూస్తుంది మాయం చేస్తుంది కొడుక నువ్వేం బాధపడకు ఒకరు అన్నాను నువ్వు అనుకుంటున్నావురా చూడు నా ఇంటి చుట్టూ నా పిల్లారి చుట్టూ ఏదో నిమ్మకాయలు వేస్తున్నారు 4 దిక్కుల నిమ్మకాయలు వేస్తున్నారు 4 దిక్కుల చూడు బిడ్డ కనరాని గాడగప్పు చేస్తుంది చూడు బిడ్డ దురబుద్ధి పుడుతుంది వాళ్ళకి దుష్టకాలానికి కర్మ బుద్ధి పుడుతుంది కలికాలానికి బిడ్డ నువ్వేం కౌలబడకరా వచ్చిన వాళ్ళకేమో తాళం లేదు ఏం లేదు స్వార్థంగా వేరే వాళ్ళకి నీళ్ళు అని వాళ్ళ ఇంట్లో చిప్పని అని వస్తురామా మరి ఎవరైతే నేను ముక్కడికి వచ్చిన తాళం చేయలేదంటూ ఇయ్యరంట తాళాలు చూడు ఎవరైనా సరే ఆడగాని మొగ కానీ వాచ్మెన్ అంటే మంచి చెడు అన్ని చూడాలి కదమ్మా ఇక అది మీ సొంతం రా అది మీరు చూసుకోవాలి కానీ నేను లోక జ్ఞానం చెప్పడానికి వచ్చిన చూడు నేను వాళ్ళ ఇంట్లో గాత లేపుతా గత్తర్ లేపుతా
అది తప్పు. ప్రతి గుళ్ళ బ్రాహ్మణుడే ఉంటాడు కానీ ఆడ బ్రాహ్మణుడు ఉండడురా. మరి ఇక గట్ల ఉంది. ఎంతైందా బ్రాహ్మణుడే ఉంటాడు కానీ ఆడ బ్రాహ్మణురాలు ఉంటుందా? మరి ఇక మనసు బాధతోటి మరి వస్తాయి వచ్చేటప్పుడు 7 14 లోకాల ఉజ్వలిలో కూడా మగోడే చేస్తాడు. ఉజ్వలి మాకాలమ్మ గుళ్ళ గుజిలి మాకాలమ్మ దగ్గర మరి మగోళ్ళే చేస్తారు కదా, ఆడవాళ్ళు చెయ్యరు. ఎక్కడ ఆడవాళ్ళు చెయ్యరురా, మగోడే చేస్తారు. ఇక కాలం అంటవా కుంభ వర్షాలు కురుస్తాయి కొడతారు. అరే నీకు ఇక్కడ ఏం పాడి పంటలు ఉన్నాయా? ఎక్కడ ఊర్లు పట్టుకోపోతున్నాయిరా. ఊరు తల్లి పిల్లకి తల్లి కాకుండా పోతున్నారు, కొడుకుకు తండ్రికి కొడుకు కాకుండా పోతున్నారు. లోకమంతా లోకమంతా పిల్లలు కొట్టుకుంటుందిరా. నీకు అనిపిస్తలేదా? చూడు కొడుకా, చూపిస్తా. ఇక ఒక మహమ్మారి వస్తుంది. ఆ మహమ్మారిని ఇదంతా దురబుద్ధి ఉంటుంది ఆడవాళ్ళకు. చూడు బిడ్డ, మహమ్మారి వస్తుంది. ఆ మహమ్మారి వస్తే ఎవరు తట్టుకోలేరు ఈసారి. ఏం పరిష్కారం చెప్పాలరా? పూజలు దేని ఆడవాళ్ళు చేయాలరా? పూజలు అలంకరణ చేసేది ఆడవాళ్ళు కాదు. నాకు ఆ మహమ్మారి వస్తుంది చూడరా. ఎక్కడ కరోనా వచ్చిందా, ఇప్పుడు ఇంకొక మహమ్మారి వస్తుంది. ఆ మహమ్మారిని తట్టుకునే సోమత ఈ ఆడవాళ్ళకు ఉంటే వాళ్ళు దురబుద్ధులే. వాళ్ళు ఆడవాళ్ళు చేసే దురబుద్ధులే. చూడరా, మగవాళ్ళని ఇట్లా చిక్కల మీద లేపేస్తుండ్రు. తల్లికి పిల్లలకు తల్లి కాకుండా ఇట్లా లేపేస్తుండ్రా. అదంతా మా నెత్తుల మీద వస్తుంది. ఎంతైందా? ఇక వాళ్ళకి అదే మందు. ఇంకా నేను మాట్లాడలేదు. జాగ్రత్తగా నువ్వని చెప్తున్నాడు. అది మీరు అనుకోవాలి. మొత్తం నేను చెప్పేది లోక జ్ఞానం చెప్పనీకి వచ్చిన. గర్భగుడిలో ఎవరు పోవద్దు, బయటికి వెళ్ళే కుక్కలు. ఇక అది మీరు చూసుకోవాలి. వీడికి మురుగులు గావించినట్టు చూడుకోడు. పిల్ల పాప అని ఉప్పరికి అది కాలు ముళ్ళు నాటకుండా చూస్తా. ఇక ముక్కుకు గల్లవాళ్ళు అది మంది ఆడవాళ్ళు 9 వారాలు ఇక్కడ సాగలు పోయాలి. బొడ్రాయి ఎక్కడైందా? అందరికీ చెప్తున్నా, శ్రీరామ్ సింగారించుకొని పోయేది కాదే, బొట్టు పెట్టుకునేది కాదు. నాకు ఎంత సాగలు పోసారో అంత సల్లగా ఉంటుంది. నాకు